వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని ఎస్ఎస్ఎంబి 29. ఈ సినిమా అనౌన్స్ చేయగానే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎంత ఎగ్జైట్ అయ్యారో తెలియదు, కానీ ఇండియా మొత్తం ఉలిక్కి పడింది భయ్య. ఎందుకంటే RRR తర్వాత రాజమౌళి అనే వ్యక్తి ఏది చేసినా సంచలనమే, అది కూడా ప్రపంచవ్యాప్తంగా. ఇక మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఇదేదో రాజమౌళి గారు మహేష్ బాబు గారితో కొలాబరేట్ అవ్వడం వల్ల ఏదో కొంతమంది అంటే ఎలా మాట్లాడుతున్నారంటే రాజమౌళి గారికి క్రెడిట్ అంతా ఇచ్చేలా మాట్లాడుతున్నారు. కానీ అసలు మహేష్ బాబు గారి స్టార్డమ్ గురించి, మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటే మీకు టక్కర దొంగ అనే సినిమా గుర్తుందో లేదు. నిజంగా టక్కర దొంగ అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడు కానీ, ఆ సినిమా స్టిల్స్ బయటకు వచ్చినప్పుడు కానీ మొత్తం షేక్ అయింది ఇండియా. ఓవరాల్గా అప్పట్లోనే ఇండియాని షేక్ చేసేటప్పుడు టక్కర దొంగ అనే సినిమాతో మన మహేష్ బాబు గారు, అది కూడా కెరీర్ అప్పుడప్పుడే వస్తున్నారు ఆయన. అలాంటి మహేష్ బాబు గారు ఇప్పుడు రాజమౌళి గారి కలయికలో ఒక ఫ్యాంటసీ అని కూడా కాదు, ఒక మైథలాజికల్గా మిక్స్ అయ్యి ఒక ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ సాగించే ఒక కథ తీసుకుంటున్నారంటే ఇంకా ఆ సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకు వదిలేస్తాను. ఎందుకంటే నాకు టక్కర దొంగ అనే సినిమా ఎప్పటికీ కూడా ఆ స్టిల్స్ చూసినా, ఆ ఫోటోగ్రఫీ చూసినా, ఆ విజువల్స్ చూసినా, మెయిన్ ఆ సాంగ్స్ కానీ, మహేష్ బాబు గారి లుక్స్ చూస్తే ఏంట్రా హాలీవుడ్ హీరో టాలీవుడ్లో ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు రా బాబు అనిపిస్తుంది. అలా ఉంటారు ఆయన. మనకి చాలా సందర్భాల్లో త్రివిక్రమ్ గారు కూడా ఇదే చెప్పారు, హాలీవుడ్ ఫీచర్స్ ఉన్న టాలీవుడ్ హీరో మహేష్ బాబు గారు అని. సో ఇప్పుడు అలాంటి మహేష్ బాబు గారు ఇప్పుడు రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా ఏదైతే ఉందో, సినిమా బడ్జెట్ కానీ, సినిమా మీద జరుగుతున్న బిజినెస్ కానీ, సినిమాకి అసలు అట్లా ఎలాంటి లుక్ ఇస్తున్నారు మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, ఇవన్నీ తలుచుకుంటుంటే ఒక కామన్ సినిమా ఆడియన్గా పిచ్చెక్కిపోతుంది భయ్య. నిజంగా రాజమౌళి అనే వ్యక్తి సినిమాల్లో హీరో కంటే విలన్ ఒక క్యారెక్టర్ చాలా అంటే ఎలా ఉంటుందంటే, నిజంగా విలన్ని చూస్తే మనకు భయం వేస్తుంది రాజమౌళి గారి సినిమాలో. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29లో ఎలాంటి విలన్ పెట్టబోతున్నారో, అసలు ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ ఏంటి, విలన్కి హీరోకి అసలు సబ్జెక్ట్ ఏంటి అనే విషయాలపై ఒక్కొక్కటి బయటకు వస్తుంటే దిమ్మ తిరుగుతుంది. మామూలుగా కాదు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఈ సినిమా నవంబర్ నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్ అది రాబోతుంది, అవన్నీ విషయాలు అని తెలిసినవే. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి జేమ్స్ కెమెరాన్తో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం, ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దాం ఇది అనే ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో, హ్యాట్స్ ఆఫ్. నిజంగా రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా తీసే విధానం ఒకటైతే, ఆయన సినిమాని ప్రమోట్ చేసే విధానం ఇంక ఏ డైరెక్టర్ అలా చేయట్లేదు భయ్య. మనం బాహుబలి నుంచి మన RRR వరకు చూస్తున్నాం, ఆయన నేషనల్ వైడ్గా కాదు ఇంటర్నేషనల్ వైడ్గా తన సినిమాలు ప్రమోట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అతిపెద్ద ఆనందం ఏంటంటే, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ ఒక తెలుగు ఆడియన్గా, ఒక తెలుగు సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కడు కూడా ఈ సినిమాతో తెలుగు అనే సినిమా ప్రపంచ సినిమాని దున్నేస్తుంది పక్కాని ఫిక్స్ అయిపోయి. ఎందుకంటే ఇప్పుడు అవెంజర్స్ కానీ, లేదంటే మనకి అవతార్ కానీ, ఆ రిలీజ్ అయిన థియేటర్స్ కానీ అవి కూడా లెక్కలు చూసుకుంటే, అవెంజర్ సినిమా యావరేజ్గా ఒక 70 ఎన్నో కంట్రీస్లో రిలీజ్ అయితే, ఇది ఏకంగా అవతార్ సినిమా రిలీజ్ అంటే అదొక 85 కంట్రీస్లో ఎన్నో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ ఎస్ఎస్ఎంబి 29 అనే సినిమా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారంట. ఒక్కసారి ఊహించుకోండి, 120 దేశాల్లో అంటే ఈ సినిమాకి వచ్చే ఓపెనింగ్స్, మనం అప్పుడెప్పుడో టైటానిక్ 600 కోట్లు కొట్టింది, లేదంటే 1000 కోట్ల సినిమా, ఇన్ని బిలియన్ కలెక్ట్ చేసింది హాలీవుడ్ మూవీస్ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఆ మాటలన్నీ కూడా త్వరలోనే తెలుగులో కూడా వినబడిపోతున్నాయి. నిజంగా భయ్య, త్వరలో అంటే మరి అది ఈ సినిమా ఎన్ని సంవత్సరాలు రిలీజ్ చేస్తారో అవన్నీ రాజమౌళి గారి చేతులు ఉంటాయి. కానీ మహేష్ బాబు అనే వ్యక్తి ప్రతి ఒక్క తెలుగు సినిమాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే అనుకుంటారు, ఇంత మంచి లుక్స్ పెట్టుకుని నేనేంటి ఇంకా ఇలా మన మా సినిమాలు ఇవ్వంటారు, ఒక దద్దరిల్లే, ఒక గ్లోబల్ టోటరింగ్ అనే ఏదైతే పదం వచ్చిందో బయటికి, ఆ రేంజ్లో దద్దరిల్ల కొట్టే ఒక హాలీవుడ్ లేదు, గిలీవుడ్ లేదు, మొత్తం అన్నింటినీ స్మాష్ చేయగల పొటెన్షియల్ ఉన్న తెలుగు హీరో మన మహేష్ బాబు గారు కదా. ఆయన ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు అనిపించింది. కానీ ఇలాంటి వాటికి మహేష్ బాబు గారు ఇచ్చిన సమాధానం ఎక్సలెంట్ భయ్య. ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో అడిగితే, మీరు బాలీవుడ్ సినిమాలు ఎందుకు చేయారంటే, నాకు అక్కర్లేదు, నాకు టాలీవుడ్ చాలా అన్నారు. ఇంకా అంతకు మించి ఇంకా హీరో, ఒక తెలుగు సినిమాని ఇంత ప్రేమించే హీరో ఎక్కడ ఉంటారు. సో ఇప్పుడు అలాంటి హీరో రాజమౌళి గారు, వీళ్ళిద్దరి కలయికలో వస్తున్న సినిమా, ముఖ్యంగా మహేష్ బాబు గారిలో గ్రేట్నెస్ ఏంటంటే ఆయన ఎక్కువగా డూప్ వాడరు. టక్కర దొంగ సినిమాలో కూడా మీరు ఒక ట్రైన్ సీక్వెన్స్ తీసుకుంటే, ఒక ట్రైన్ సీక్వెన్స్ ఉంటుంది, అందులో ఆయన రన్నింగ్ ట్రైన్లో కిందన, అంటే ట్రైన్ రన్నింగ్లో కిందన పడుకొని ఉంటారు ఆయన. అది చూడండి, అలాంటివన్నీ కూడా ఆయన ఓన్గా అప్పట్లోనే చేస్తారు. ఇప్పుడు రాజమౌళి గారికి ఇలాంటి హీరో దొరికితే ఇంక తెలుసు కదండి, ఇంకా యాక్షన్ సీక్వెన్స్ చంపేస్తారు. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు నాకు తెలిసి కొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా లేపేస్తారేమో ఈ సినిమాతో. అలా ఇంకా ఫిక్స్ అయిపోండి. ఇంకా ఆ సినిమా అనేది మీరు ఇంకా తెలుగు బాక్స్ ఆఫీస్, ఇండియన్ బాక్స్తో లెక్కలు పెట్టవద్దు. ఎందుకంటే డే 1తోనే దాదాపు 1000 కోట్లు కొట్టేస్తారు ఆయన గ్రాస్. అంత ప్లానింగ్లో ఉన్నాడు ఆయన, మామూలు ప్లానింగ్లో లేదు రాజమౌళి గారు. ఎందుకంటే ఒక స్టార్ హీరోతో
ఫుల్ ఫ్లెడ్జ్ స్టార్ హీరోతో అంటే ఇప్పుడు ఆయన ఇప్పటివరకు తీసిన వాళ్ళందరూ కూడా స్టార్స్ కాలేదా, స్టార్స్ కాదంటే ఆయన సినిమాలు తీసిన తర్వాత స్టార్స్ అయిన వాళ్ళు చాలామంది. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక స్టార్ హీరోతో ఇప్పుడు రాజమౌళి గారు సినిమా తీస్తున్నారు. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆయన హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ కానీ ఇంకా మీరు ఇంకా పిచ్చకపోతారు. ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఇంకా తెలుగు సినిమాకి సంబంధించి ఏవైతే ట్విట్టర్ వాళ్ళు లేదంటే తెలుగు సినిమాలు మా రికార్డు ఇంత, ఈ రికార్డుకి ఇంత అని తెలుగు వాళ్ళతో తెలుగు సినిమాలతో మాట్లాడరు. ఇంకా హాలీవుడ్ వాళ్ళతోనే ఇంకా వీళ్ళు ఫ్యాన్ వాళ్ళు పెట్టుకుంటారు. మీ అవెంజర్స్ ఎంత కొట్టింది, మా మహేష్ బాబు గారి సినిమా ఎంత కొట్టింది, ఆ టైప్లో ఉంటుంది డిస్కషన్స్. ఇప్పుడు చూడండి అసలు 120 కంట్రీల్లో సినిమా రిలీజ్ చేయడం ఏంటండి, ఆ ఐడియా ఏంటండి, అసలు ఎంత పెడుతున్నారండి సినిమాకి? 1500 కోట్ల బడ్జెట్ అంటున్నారు. అసలే రాజమౌళి గారు ఆయన ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాంటిది 1500 కోట్లు పెట్టి ఈ సినిమా తీస్తున్నారంటే నాకు తెలిసి ఈ సినిమాతో మొత్తం హాలీవుడ్ కాదు, సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కడు కూడా తెలుగు సినిమారా ఇది అని అంటే గర్వపడతాం ఖచ్చితంగా, మామూలుగా గర్వపడం. ఒకంత వేరే హీరో అభిమానంగా నాకు కూడా ఒకంత ఏర్స్ ఉంది ఇలాంటి సినిమాలు మా వాడికి ఎందుకు పడవు అని. కానీ యాజ్ ఏ తెలుగు సినిమా లవర్గా, ఇంకా సినిమాలంటే పిచ్చివాడిగా ఇప్పుడు ఈ సినిమా కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తానంటే మీరు ఇంకా డిసైడ్ అయిపోండి. ఈ సినిమాతో ఇంకా మీరు చెప్తున్నా కదా, ఇంకా సూపర్ మ్యాన్లు, ఈ స్పైడర్ మ్యాన్లు, అవెంజర్స్లు, ఈ ఎండ్ గేమ్లు, ఇవి అవి అవి అవన్నీ మడత పెట్టేస్తారు మహేష్ బాబు గారు. మీరు ఇంకా హాలీవుడ్ ఇంకా ఇంకా ఎలా ఉందంటే భయ్యా, ఇప్పుడు ఈ సినిమా మీద హైప్ కాదు, ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయినా చాలు ప్రపంచవ్యాప్తంగా దద్దరిల్లిపోద్ది, ఇది మాత్రం పక్కా. సో ఈ సినిమాతో హాలీవుడ్కి తెలుగువాడి సత్తా ఇదిరా అని మన తెలుగువాడి సత్తాని చూపించబోతున్నారు మహేష్ బాబు గారు, రాజమౌళి గారు. ఇక్కడ నుంచి అంటే అంత ఎక్సైటింగ్గా ఉందంటే ఇప్పుడు మనకి ఇంకెంతకు మించి సినిమా ఇంకా మన తెలుగు సినిమా స్థాయి పెరగట్లేదు. మన తెలుగు సినిమాలే కొంతమంది రివ్యూస్ చేస్తుంటారు, మన తెలుగు సినిమాలు ఇది లేదు, అది లేదు, ఇది బొక్క బోషాను ఏదో చెప్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ గట్టి సమాధానం SSMB 29. ఇంకొకసారి ఎవడైనా సరే తెలుగు సినిమాలు తగ్గించి మాట్లాడినా, తెలుగు సినిమాల టెంప్లెట్ల గురించి ఎటకారంగా మాట్లాడినా అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకా కనిపించరు. ప్రతి వాడు కూడా ఇప్పుడు తెలుగు సినిమా స్టైల్లోనే సినిమాలు చేస్తున్నారు. మీరు ఎక్కడైనా గమనించారో లేదు, హాలీవుడ్లో అయినా బాలీవుడ్లో అయినా ఎక్కడైనా సరే తెలుగు సినిమా స్టైల్లోనే సినిమాలు వస్తున్నాయి. హీరోయిజం ఎలివేషన్స్ అలాగే వస్తున్నాయి. మీరేమో మళ్ళీ పెద్ద పెద్ద ఈ రివ్యూలు రాసిన వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే ఏం చేస్తారులే హాలీవుడ్తో ఏం పోటీ పడతారు. ఎందుకు పోటీ పడం భయ్యా, మనకు దొరికేసారు హాలీవుడ్ హీరో మహేష్ బాబు గారు, హాలీవుడ్ డైరెక్టర్ కాదు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఈ సినిమాతో 1000 కోట్ల ఓపెనింగ్స్ అనేవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాదు ఇండియన్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు రాజమౌళి గారు. ఇది రాసి పెట్టుకోండి. మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒకంత బాధ ఉండొచ్చు. ఎస్, అందరు హీరోల మా హీరోల సినిమాలు కూడా ఒక సంవత్సరానికి రిలీజ్ అవ్వాలి కదా, ఏంటి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, మీరు ఎంత వెయిట్ చేస్తే మీ హీరోని అంత అద్భుతంగా చూస్తారు. ఇది ఇంకా ఫిక్స్ అయిపోయింది భయ్య. ఈ సినిమా గురించి కొన్ని అద్భుతాలు అంతే. ఈ సినిమా టాకులు గీకులు, ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది అవన్నీ పక్కన పెడితే మహేష్ బాబు గారు రాజమౌళి గారు కాంబినేషనే పెద్ద అద్భుతం. అలాంటిది 120 దేశాల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఈ అద్భుతాన్ని చూడటం కోసం మనం ఎన్ని రోజులు వెయిట్ చేసినా తప్పు లేదు.